నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గవర్నమెంట్ సంస్థ. సీడ్ ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. తిల్లపూడిలో గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం. నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యమని వెల్లడి. కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్. బీసీలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులకు పరాకాష్ట. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా ఒక ఆర్థిక శక్తిగా చూడాలని, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ ఒక వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఆయన కొనియాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి నూజివీడి సమీపంలోని ముసునూరులో జరిగిన గవర్నమెంట్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కొత్త రకం పాప్కార్న్ సీడ్ ను ఆవిష్కరించారు. సంస్థ విజయగాథను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని ఆయన ఉద్ఘాటించారు. సత్కరించేందుకు మన రాష్ట్రానికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారిని మన రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, అదే సమయంలో హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి గారు రైతులపై నుండే ప్రేమ, అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడో తమిళ పేపర్లో వస్తే అది చదివిన తర్వాత పట్టాభిరామారావు గారిని పిలిచి మీరు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారో కనుక్కొని డీటెయిల్స్ అని తీసుకుని ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారంటే వారికి రైతుల పైన ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభిరామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభిరామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాజ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటా ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ.
దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, కొనుగోలు ధరలు నిర్ణయించడం, నేరుగా వాట్సాప్ గ్రూపులు పెట్టి బ్యాంక్ అకౌంట్లు పెట్టి నేరుగా రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ కంపెనీతో కానీ MOU చేసుకుంటే ఇంకా తిరుగు ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ కంపెనీ యొక్క విశిష్టత. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన. నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా, ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీ ముగిసే శ్మశానాలను పవిత్ర స్థలాలుగా భావించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడిలో గ్రామస్తులతో కలిసి సిఎస్ఆర్ నిధులు 50 లక్షల రూపాయలతో తలపెట్టిన శ్మశాన వాటిక అభివృద్ది పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని అన్నారు. అభివృద్ది సంక్షేమంలో ఆదర్శంగా నిలపాలన్నదే దిశగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఇంటి శ్రీరాములు, కామిశెట్టి అయ్యప్పనాయుడు, నడపన జగపతిరావు, పాముల రజనీ కుమార్, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతోటి రోడ్స్, డ్రైన్స్ వంటి మౌలికమైనటువంటి వసతులతో పాటుగా ఇళ్లు, డ్రింకింగ్ వాటర్ వంటి నిత్యావసరమైనటువంటి అవసరాలతో పాటుగా బరిల గ్రౌండ్స్ వంటివి కూడా, ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటికతోటే ముగుస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అటువంటి శ్మశాన వాటికలో అడుగు పెట్టాలంటే అడుగడుగున కూడా దుర్గంధం, 10 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి. మన పాలకొల్లు నియోజకవర్గంలో ఏ నుంచి జెడ్ వరకు కూడా అన్ని కూడా మరి అభివృద్ధి పరచాలనే ఆలోచనలో భాగంగానే పాలకొల్లులో కూడా గతంలో 14-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక హిందూ శ్మశాన వాటికని ఏ రకంగా కైలాసవనంగా మార్చామో మీరందరూ కూడా చూశారు. ఆ మాదిరిగానే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా నిధులు సమస్య ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిలో ఏజెన్సీలు, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఇటువంటి వారిని అందరినీ కూడా రిక్వెస్ట్, నా పరపతిని, నా ఇన్ఫ్లుయెన్స్ ని నా కుటుంబానికో నా స్వార్థానికో ఉపయోగించుకోకుండా నా ఊరికి, నా నియోజకవర్గానికి, నా గ్రామానికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులతో బాగు చేయండి, అభివృద్ధి చేయండి అని వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ సిఎస్ఆర్ నిధులతో పాలకొల్లు నియోజకవర్గంలో ఒక్కొక్క శ్మశాన వాటికిని అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి స్థితి. అందులో భాగంగానే ఈ రోజు కూడా తెల్లపూడి గ్రామంలో ఈ శ్మశాన వాటికి సంబంధించి మెగా సిఎస్ఆర్ ఫండ్స్ 50 లక్షల రూపాయలు దీనికి కేటాయించి, సిఎస్ఆర్ ఫండ్సే కాదు శ్రమదానం కూడా అందులో మిళితం చేసి గ్రామస్తులందరూ కూడా మీరు చూసారు. ఈవేళ స్వచ్ఛందంగా పలుగు పార పట్టుకుని ఈవేళ ఆ శ్రమదానం, అందులో కూడా మహిళలు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో శ్మశాన వాటికలో అడుగు పెట్టాలంటే భయం. శ్మశాన వాటికలో అడుగు పెడితే మళ్ళీ ఇంటికి పోవాలి, స్నానం చేయాలి అనేటువంటి విధంగా ఒక అరిష్టంగా భావించేటువంటి స్థితి నుంచి ఈవేళ ప్రజల్లో ఒక చైతన్యం కల్పించాం. ఒక పిలిపిస్తే ఈవేళ మహిళలు సైతం శ్మశాన వాటికి వచ్చి బాగు చేసుకుంటూ ఉన్నారని అంటే ఇది మన కైలాసవనాలుగా మన ఆఖరి మజిలీని కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి బలమైనటువంటి కోరికగా ఈవేళ ప్రజలందరిలోని కల్పించాం. రేపటి భవిష్యత్తులో కూడా ఈ రకంగా నియోజకవర్గంలో శ్మశాన వాటికలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అభివృద్ధి పరుచుకుంటూ, అదేవిధంగా ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా సిఎస్ఆర్ ద్వారా పిల్లలు స్కూల్ కి సంబంధించిన 6వ తరగతి 10వ తరగతి వరకు కూడా మరి విద్యార్థులు వాళ్ళకి సైకిల్స్, అంటే ఇట్లా ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగతంగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా, మంత్రిగా నాకున్నటువంటి పరపతిని కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉపయోగించడమే కాకుండా ఆ సిఎస్ఆర్ ఫండ్స్ లో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఇళ్లలో కూర్చుని మేం చేసే పనిని చూడకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా బాధ్యత పెంచి ఈవేళ ఇంత మంచి కార్యక్రమాలకి ఈవేళ పాలకొల్లులో శ్రీకారం చుడుతూ ఉన్నామనంటే ఈవేళ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నాకు ఆ యొక్క తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా నేను ఒక పిలిపిస్తే ఈవేళ పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ శ్రమదానంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయవుంచి అందరూ కూడా గమనించండి, పనిచేసేటువంటి పార్టీకి అదేవిధంగా విధ్వంసమే చేసేటువంటి పార్టీకి తేడా గమనించండి. ఈవేళ అది ఇది అని తేడా లేకుండా ప్రతి పనిలోనూ అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం. అదే వాళ్ళు అయితే మీరు చూస్తున్నారు రప్ప అంటూ రక్తం పారించడానికే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఈ మాదిరిగా కష్టించి పని చేయాలనేటువంటి తపన ఆ వైసీపీలో ఒక్కరికి కూడా ఒక అంగుళం కూడా ఉండదు. అంచేత పని చేసేటువంటి ప్రభుత్వానికి, పని చేసేటువంటి నాయకత్వానికి అందరూ కూడా బాసటగా ఉంటే ఇంకా మెరుగైనటువంటి మంచి పనులు భవిష్యత్తులో కూడా జరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.